Hello guys, this is Raju. Welcome to the practice session of stereochemistry. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ అప్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజుస్ హియర్. అగైన్ ప్రాక్టీస్ సెషన్కి వచ్చాం సార్ మనం. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ చెప్పినటువంటి స్టీరియోకెమిస్ట్రీ నెట్ ప్రాక్టీస్ సెషన్ అనుకోవచ్చు. చెప్పాను కదా, మనం ఎంత సబ్జెక్టులో తోపైనా సరే ఆబ్జెక్ట్ బిట్స్ చేయగలగాలి. సో మనకి ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత మంచిది. సో ప్రీవియస్ బిట్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఈజీగా మనం ఏదైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ ఎగ్జామ్లో బిట్స్ ఈజీగా చేయొచ్చు సార్. మనకు వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసి బాగా తెలుస్తుంది. ప్రీవియస్ బిట్సే కాకుండా ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ద రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ అప్ ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ వాచ్. ఓకేనండి, అగైన్ మనం స్టీరియోకెమిస్ట్రీలోనే ఉన్నాం. ఇది పార్ట్ 2 అనుకోవచ్చు. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నెట్ 2011 డిసెంబర్ 10కి ఇచ్చాడు సార్. ద కాన్ఫిగరేషన్ ఎట్ ద 2 స్టీరియో సెంటర్స్ ఇన్ ద కాంపౌండ్ గివెన్ బిలో ఆర్ అని అన్నాడు సార్. టూ స్టీరియో సెంటర్స్ అక్కడ మెన్షన్ చేశాడు. 1 and 4 దగ్గర ఏ కాన్ఫిగరేషన్ ఉంటుందని చెప్పాడు. సో ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ రూల్స్ కానీ సబ్ రూల్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేశాను. నా వీడియోస్ కార్ట్లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ స్టీరియోకెమిస్ట్రీ 4 parts కూడా నా వీడియో ఎండ్ పార్ట్లో థంబ్నెయిల్స్ వస్తాయి. సో అవి చూసి ఈ ప్రాక్టీస్ సెషన్ పాల్గొంటే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది. సో చూడాలనుకుంటే చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలంటే 1 and 4 దగ్గర మనము ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది సార్. కమింగ్ టు ద 1, ఇక్కడ చూడండి సార్. ఈ కార్బన్ దగ్గర మనం ఇద్దాం అనుకుంటున్నాం ప్రియారిటీ. నా కార్బన్ హ్యావింగ్ 4 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇలా ఇలా ఇలా. ఓకేనండి, ఫస్ట్ ప్రియారిటీ దేనికి వస్తుంది సార్? ఇక్కడ CO ఉంది, ఇక్కడ CH ఉంది. ఈ కార్బన్ సైన్ మాట్లాడుతుంది. ఈ కార్బన్కి అటాచ్ అయినటువంటి 1 కార్బన్ కదా వాడు అడిగాడు, 1 and 4 అడిగాడు కాబట్టి 1 కార్బన్ హ్యావింగ్ CO, 1 కార్బన్ హ్యావింగ్ CH. ఓకే, CH డబుల్ బాండ్ కదా. నెక్స్ట్ నెక్స్ట్ CH2. ఓకేనండి, కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? CO కదా ఫస్ట్ ప్రిఫరెన్స్. సో 1 హియర్ అండ్ ఆబ్వియస్లీ 2 హియర్ అండ్ ఆబ్వియస్లీ 3 హియర్ అండ్ 4th one be here, CH3 కదా. సో లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో 1 2 3 4 కదా సార్. ఇలా రొటేట్ చేయండి. 1 2 3 4. ఓకేనా సార్? ఏమైంది? ఎస్ కాన్ఫిగరేషన్ క్లాక్ వైజ్ కదా, క్లాక్ వైజ్ కాబట్టి ఏమొచ్చింది సార్? ఆర్. ఓకే, దెర్ ఈజ్ నో అదర్ సబ్ రూల్స్ కదా. లాస్ట్ ప్రియారిటీ గ్రూప్ వచ్చేసి 4 అనేది హెచ్ అనేది లేదు కాబట్టి మనం భయం పడక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ 4th కార్బన్ ఇక్కడికి వచ్చేయండి సార్. ఈ కార్బన్కి మనం చెప్పాలి. సో ఈ కార్బన్కి 4 ఆటమ్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చేటి ఉంది కాబట్టి డైరెక్ట్గా 4th అని ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి CH డబుల్ బాండ్, ఇక్కడేమో CH2, ఇక్కడేమో CH2 కన్నా ఇదే మోస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి కాంబినేషన్ వచ్చేసరికి ఇదేమో 2 వస్తుంది సార్. ఎందుకంటే నెక్స్ట్ కార్బన్కి వెళ్ళేసరికి C డబుల్ బాండ్ ఉంది కాబట్టి, ఇక్కడ నెక్స్ట్ కార్బన్ సరికి వెళ్ళేటప్పుడు CH ఉంది కాబట్టి దిస్ విల్ బి CH థర్డ్ పొజిషన్ అండ్ ఆబ్వియస్లీ 4th పొజిషన్ హియర్. Therefore 1 2 3 4. Therefore anti-clockwise S configuration, but here least preference is in above the plane, that is the H అనేది థిక్ లైన్లో ఉంది కాబట్టి S turns to R. Therefore మన ఆప్షన్ వచ్చేసి 1R 4R అయినటువంటి ఫస్ట్ ఆప్షన్ మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కాంపౌండ్స్ గివెన్ బిలో ఆర్ అని 2 కాంపౌండ్స్ ఇచ్చాడు సార్. ఆ 2 కాంపౌండ్స్ కూడా ఎనాన్షియోమర్సా, ఐడెంటికల్ లేదా డయాస్టీరియోమర్సా లేదా రిజియోమర్సా అని అడిగాడు సార్. రిజియోమర్స్ అంటే ఏంటి మొత్తం ఒక్కొక్క ఆప్షన్ గురించి మాట్లాడినప్పుడు వస్తాను. ఇలాంటి బిట్స్కి ఎలా చేయాలి సార్ మనం చెప్పుకున్నాం కదా. లాస్ట్ ప్రాక్టీస్ సెషన్ అయినటువంటి పార్ట్ 1లో ఇలాంటి బిట్ వచ్చింది. అలాంటప్పుడు ఏం చెప్పుకున్నాం సార్, ఇక్కడ ఏం చేయాలి, ఏం అడిగాడు, దేన్ని బేస్ చేసుకొని మనం చెప్తాం అనేది మనం తెలుసుకోవాలి సార్. ఏం చెప్పొచ్చు,
ఈ రెండు మనం యానోషమర్ చెప్పాలంటే మిర్రర్ ఇమేజ్ ఉండాలి. ఓకే సార్, మిర్రర్ ఇమేజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మిర్రర్ ఇమేజ్ ఉండదు కదా సార్. ఇదేమో ఈ బిలో ఈ ప్రిఫరెన్సెస్ అనేవి మారిపోయాయి కదా. సో యానోషమర్స్ అయ్యే ఛాన్స్ లేదు. సో నా మిర్రర్ ఇమేజ్ అండ్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ అవ్వదు కాబట్టి యానోషమర్ అవ్వదు. నెక్స్ట్ డయాస్టోరిమర్ అవ్వదు. ఓకేనా, నాన్ మిర్రర్ ఇమేజెస్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ అవ్వాలి. ఇవి రెండు ఛాన్స్ లేవు కాబట్టి వచ్చేసి ఐడెంటికల్ ఫార్మ్స్ అండ్ రెజియోమర్స్ ఉంది సార్. ఒకసారి స్ట్రక్చర్ వేసినట్లయితే ఏమన్నాడు సార్, ఏ రెండు ఎలా ఉన్నాయి చూడండి, ఇలా ఉన్నాయి కదా, జస్ట్ ఇలా ఓకేనా సార్. H will be below the plane and methyl will be the thick plane, that means above the plane, and the quite opposite. This is the above the plane, that is the thick plane, and it is the methyl and obviously carbonyl group. ఓకేనండి, ఇలా మిర్రర్ ప్లేన్ చూసుకున్నట్లయితే there is no మిర్రర్ ప్లేన్ కాబట్టి ఒకవేళ ఫ్లిప్ చేసినా సరే మనకి మిర్రర్ ప్లేన్ ఉండదు కాబట్టి there is no యానోషమరిక్ కాబట్టి మనం క్వైట్ ఆపోజిట్గా మనం ఏం చెప్పుకోవాలి, ఒకవేళ ఇంకేం ఛాన్స్ ఉంది సార్, ఐడెంటికల్ నా రెజ్యూమర్స్ ఉన్నాయి కదా సార్. రెజ్యూమర్స్ అంటే నథింగ్ బట్ పొజిషనల్ ఐసోమర్స్ సార్. రెజ్యూమర్స్ అంటే ఏంటి, పొజిషనల్ ఐసోమర్స్. ఓకేనా, పొజిషనల్ ఐసోమర్స్ కాబట్టి ఇక్కడ పొజిషన్ చేంజ్ చేసి మనం ఎక్కడ పొజిషనల్ ఐసోమర్స్ చెప్తాము, చైన్ మాలిక్యూల్స్లో పొజిషనల్ ఐసోమర్స్ చెప్తాం. రెజ్యూమర్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, రెజ్యూమర్స్ ఈజ్ నథింగ్ బట్ పొజిషనల్ ఐసోమర్స్. ఓకేనండి, ఇక్కడ ఇంకేముంది సార్, ఐడెంటికలే కదా ఉంది సార్. ఐడెంటికల్ చెప్పాలంటే ఏం చెప్పాలి మనము, దీని ప్లేస్లో ఒక మెథైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేసుకొని దీని ప్లేస్లో ఒక మెథైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఆల్రెడీ చెప్పాను. అప్పుడు ఒక దాన్ని ఫ్లిప్ చేసినట్లయితే 180 degreesతో రొటేట్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ మాలిక్యూల్ వస్తుంది సార్. ఏదో ఒక మాలిక్యూల్ని 180 degreesతో రొటేట్ చేయండి. 180 degreesతో రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది సార్, ఇది బిలో ది ప్లేన్ ఉదేమో అబౌవ్ ది ప్లేన్ అవుతుంది, ఇదేమో అబౌవ్ ది ప్లేన్ ఏమో బిలో ది ప్లేన్ అవుతుంది. సో అలా పట్టుకుని మధ్య మాలిక్యూల్ అక్కడ పెట్టినట్టయితే ఈ రెండు కూడా సేమ్ మాలిక్యూల్ అవుతాయి సార్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి 180 degreesతో రొటేట్ చేయండి, ఏం లేదు, రొటేట్ చేసినప్పుడు ఇలా వస్తాయి కదా, ఇది ఇటు ఇలా తిరుగుతుంది డబుల్ బాండ్ ఓ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ వేసుకొని పోని, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడేమో డాటెడ్లో వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ అబౌవ్ ది ప్లేన్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఇదే రొటేట్ చేసేసరికి బిలో ది ప్లేన్ అవుతుంది, ఇక్కడ అబౌవ్ ది ప్లేన్ అవుతుంది. ఓకేనండి, ఈ మాలిక్యూల్ చూడండి అలాగే ఎగ్జాక్ట్గా దిగిపోయింది కదా ఈ మాలిక్యూల్ లాగా. ఓకేనా, 1 and 2 చూసుకున్నట్లయితే సేమ్ కదా. సో ఇవేంటిది సూపర్ ఇంపోజిబుల్. ఇక్కడే మనకు తెలిసిపోయింది కదా, యానోషమర్స్ అవ్వవు, డయాస్టోరిమర్స్ అవ్వు. దీన్ని ఆ మాలిక్యూల్ అలా ఇక్కడ తెచ్చి పట్టిస్తే అలాగా ఐడెంటికల్ అయిపోతుంది. కాబట్టి యానోషమర్స్ అవ్వు, డయాస్టోరిమర్స్ అవ్వు, రెజ్యూమర్స్ అస్సలు అవ్వు. సో మన ఆన్సర్ వచ్చేసి ఐడెంటికల్ ఫార్మ్స్. మనం అలా చూసుకోవాలి, ఎలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మనము ఎగ్జాక్ట్గా అది చూసుకోవాలన్నమాట. ఓకేనా సార్. నెక్స్ట్ బిట్ వచ్చేసి the most stable conformation of trans 1 tertiary butyl 3 methyl cyclohexane, the substitutions C1 and C3 respectively. Therefore that C1 and C3 substitutions అనేవి ఏ పొజిషన్లో ఉంటాయని అంటున్నాడు సార్. అయితే యాక్సిల్ ఈక్విటోలో ఉంటాయా లేకపోతే ఈక్విటోల్ యాక్సిల్లో ఉంటాయా? ఓకేనండి. ఓకే సార్, క్లియరా? ఇలా అడిగాడు. మనం దీనికి ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే జాగ్రత్తగా స్ట్రక్చర్ గీసేసుకోవడమే. ఎలా స్ట్రక్చర్ గీసుకుంటాం? వాడిచ్చింది ఏంటి సార్? వాడిచ్చింది ఏంటి? సైక్లోహెక్సేన్ ఇచ్చాడు కదా సార్, ఇది కదా సైక్లోహెక్సేన్. ఇప్పుడు 1 and 3 పొజిషన్ దగ్గర 2 సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాడు సార్. ఏంటో సబ్స్టిట్యూషన్స్? ట్రాన్స్ 1 టెర్షియరీ బ్యూటైల్ 3 మిథైల్ అన్నాడు సార్. ట్రాన్స్లో ఉండాలంటే ఇదేమో ఒక ప్లేన్లో వేయండి, టెర్షియరీ బ్యూటైల్ వేసేస్తున్నాను స్ట్రక్చర్ వేయకుండా. ఒకటేమో డాటెడ్ లైన్లో మిథైల్ ఇచ్చాడు, ఇదే కదా స్ట్రక్చర్. ఓకేనా. ఇంకొక ఛాన్స్ ఏంటి? ట్రాన్స్ అంటే ఇదేమో డాటెడ్ లైన్, దట్ మీన్స్ టెర్షియరీ బ్యూటైల్ డాటెడ్ లైను,
ఇదేమో థిక్ లైన్. ఇలా ఛాన్స్ ఉంది కదా సార్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఏది మోస్ట్ స్టేబుల్ అడుగుతున్నారు సార్. ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రాన్స్ 1 టెట్రాబ్యూటైల్ 3 మెథైల్ సైక్లోహెక్సేన్. అందులో ఏ సబ్స్టిట్యూషన్స్ ఉంటే అవి ఏ పొజిషన్లో ఉంటే అవి స్టేబుల్ అని అడుగుతున్నాడు సార్. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ స్టేబుల్లో ఉంటే అడుగుతున్నాడు. ఓకే, ఇలా క్వశ్చన్ అడిగాడు. ఆ రెండు సబ్స్టిట్యూషన్స్ కూడా ఎందులో ఉంటే స్టేబుల్ అని అడుగుతున్నాడు సార్. యాక్సిల్ ఈక్వటోరియల్ యాక్సియలా. ఓకేనండి, మనం స్ట్రక్చర్ గీసాం. దాన్ని ఇప్పుడు చైర్ కన్ఫర్మేషన్లో మనం గీసుకొని ఏది స్టేబుల్ అని చెప్పిస్తే అయిపోయింది. దీన్ని సైక్లోహెక్సేన్ ఫార్ములాలో గీయండి. ఓకే, దిస్ విల్ బి హియర్. ఓకేనా, 1 and 2 పొజిషన్లో చూసుకోండి. ఇదేమో అబోవ్ ది ప్లేన్ కదా, అప్ రాసుకోండి. బిలో ది ప్లేన్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి సార్. ఇది రాయండి సార్. సారీ, నేను 1-2 పొజిషన్ రాస్తున్నాను కదా. ఏమన్నాడు? 1-3 పొజిషన్ కదా ఆడు. 1 టెట్రాబ్యూటైల్, సారీ, ఓకేనా, మెథైల్. ఇంకోటి రాద్దాం పోనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయండి 1 2 3. ఓకేనా, 1 పొజిషన్లో ఇక్కడ రాయండి 1 2 3. ఇలా ఇవ్వండి పోనీ. 1 3 పొజిషన్లో ఉన్నాయి. ట్రాన్స్ ఐసోమర్ వాడిచ్చిందే రాసాము. నెక్స్ట్ 1 2 3 1 3 పొజిషన్లో ఉన్నాయి. అనదర్ ఫార్మేషన్ ఇలా కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు కాబట్టి మనం 2 ఛాన్సెస్ కూడా లెక్క పెడదాం. సో 1 2 3 ఇక్కడ చూడండి. 1 పొజిషన్లో మెథైల్ గ్రూప్ ఎలా ఉంది సార్? బిలో ద ప్లేన్, దట్ ఈస్ ది ఇలా. ఇక్కడ వచ్చేసి అబోవ్ ది ప్లేన్ ఇలా టెట్రాబ్యూటైల్. ఓకేనా సార్. ఇది చూడండి సార్, ఇది ఎలా ఉందో చూడండి సార్. మళ్ళీ సేమ్ రాస్తున్నాను. 1 2 3 1 3 మెథైల్ గ్రూప్ ఎలా ఉంది సార్? అబోవ్ ది ప్లేన్. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మెథైల్ గ్రూప్ ఎలా ఉంది? ఇలా ఉంది. టెట్రాబ్యూటైల్ ఎలా ఉంది? ఓకే, టెట్రాబ్యూటైల్ అంటే ఎలా ఉంటుంది సార్? ఇలా ఉంటుంది కదా. అన్నీ CH3 గ్రూప్లే కదా. అన్నీ CH3 గ్రూప్లు ఇలా ఉంటాయి. అవి రాయకుండా నేను డైరెక్ట్గా టెట్రాబ్యూటైల్ అని రాసేస్తున్నాను. ఇక్కడ రాస్తే బాగున్ను. ఓకేనండి, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది స్టేబుల్ అంటే ఏ పొజిషన్లో ఈ 2 సబ్స్టిట్యూషన్స్ ఉంటే స్టేబుల్ అని అడుగుతున్నాడు సార్ వాడు. ఈక్వటోరియల్లో ఉంటే స్టేబులా, యాక్సియల్ ఈక్వటోరియల్ ఉంటే స్టేబులా. ఇప్పుడు తర్వాత ఇది చూద్దాం మనం. ఇది ఈక్వటోరియల్ పొజిషన్ కదా. నెక్స్ట్ ఇది యాక్సియల్ పొజిషన్ కదా, అంతే కదా సార్. టెట్రాబ్యూటైల్ ఈక్వటోరియల్ పొజిషన్, టెట్రాబ్యూటైల్ యాక్సియల్ పొజిషన్. ఇక్కడ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు సార్. ఇక్కడ ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఉన్నాయి చూసారు. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఉన్నది కదా. ఆ హైడ్రోజన్కి ఇక్కడ ఉన్నటువంటి CH3కి మధ్య రెపల్షన్స్ ఎక్కువ ఉంటాయి సార్. కాబట్టి ఇది అన్స్టేబుల్ అవుతుంది. వెన్ ఇన్ టెట్రాబ్యూటైల్ ఇన్ యాక్సియల్ పొజిషన్ the repulsion between the hydrogen and tertiary methyl groups. ఇక్కడ ఉన్నటువంటి మూడు హైడ్రోజన్, ఇక్కడ ఉన్నటువంటి 3 3 మెథైల్ గ్రూప్ కూడా ఇక్కడ హైడ్రోజన్స్కి రెపల్షన్ అయిపోద్ది. సో ఈ కాంపౌండ్ అనేది అన్స్టేబుల్ అయిపోద్ది. ఇక్కడ చూసినట్లయితే మనకి అది ఛాన్స్ లేదు. ఇక్కడ హైడ్రోజన్కి ఉన్నటువంటి దానికి ఫార్ అవేగా ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో రెపల్షన్ బిట్వీన్ ద హైడ్రోజన్ టెట్రాబ్యూటైల్. సో టెట్రాబ్యూటైల్ ఈక్వటోరియల్ అండ్ ఇది కూడా ఈక్వటోరియల్ పొజిషన్ కదా సార్. దీన్ని కదా యాక్సియల్ పొజిషన్ అంటాం. యాక్సియల్ పొజిషన్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏంటి మెథైల్ అనేది ఏ పొజిషన్లో ఉంది? ఈక్వటోరియల్ పొజిషన్. అంటే రెండు కూడా ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటేనే మనకు స్టేబుల్ అవుతుంది. మరొకసారి ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి సార్ ఎలా ఉందో. ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రాన్స్ 1 టెట్రాబ్యూటైల్ 3 మెథైల్ సైక్లోహెక్సేన్. ఓకేనా సార్. అలా ఉన్నప్పుడు C1 C3 రెస్పెక్ట్లో అన్నాడు. ఆ 2 కూడా C1 C3లో ఉండాలన్నాడు. అలాంటప్పుడు ఏ పొజిషన్ ఉన్నప్పుడు స్టేబుల్. మనం ఏం చేసాము? 2 కూడా దాన్ని 1 అనుకోవచ్చు, లేకపోతే దీన్ని 3 అనుకోవచ్చు. కాకపోతే 2 కూడా ఏం అవ్వాలి? ఖచ్చితంగా ఈక్వటోరియల్ అవ్వాలి. ఒకటి ఈక్వటోరియల్ యాక్సియల్ అయితే అప్పుడు మనం ఖచ్చితంగా 1 3 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. కానీ 2 ఈక్వటోరియల్ వచ్చాయి కాబట్టి సో మనం ఆప్షన్ వచ్చేసి ఈక్వటోరియల్ ఈక్వటోరియల్
ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది చూడండి, నేను తప్పు చెప్పాను కదా, ఇది ఈక్వటోరియల్ పొజిషన్ కదా, ఇది యాక్సియల్ పొజిషన్. ఓకేనా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 అనుకున్నాం సార్, అనుకోండి సార్, ఏమవుతుంది అప్పుడు 1 ఈక్వటోరియల్ 3 యాక్సియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 అనుకోండి సార్, 1 యాక్సియల్, ఇదేమో ఈక్వటోరియల్. ఇలా ఇక్కడ యాక్సియల్లో టెట్రాబ్యూటైల్ యాక్సియల్లో ఉంటే ఇక్కడ రిపల్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి 1 పొజిషన్ అనేది, దట్ మీన్స్ మెథైల్ టెట్రాబ్యూటైల్ అనేది యాక్సియల్లో ఉంటే అన్స్టేబుల్ అయిపోతుంది. కాబట్టి మనం ఆప్షన్లో 1 and 3 C1 C3 కార్బన్స్ రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి C1 పొజిషన్లో ఎప్పుడు కూడా టెట్రాబ్యూటైల్ ఉండాలి. అది కూడా ఎక్కడ ఉండాలి, ఈక్వటోరియల్ పొజిషన్ ఉంటేనే స్టేబుల్. అండ్ అగైన్ ఇక్కడ ఏంటి, దాంతోపాటు వచ్చింది ఏంటి, ఇక్కడ దానికి ట్రాన్స్లో ఉండాలంటే ఖచ్చితంగా మెథైల్ అనేది యాక్సియల్లో ఉండాలి. అదే మీకు జాగ్రత్తగా చూసుకుంటే తెలిసిపోతుంది. ఓకేనండి, నేను చిన్నది కన్ఫ్యూజ్ అయ్యాను. ఏంటంటే ఒకటి ఈక్వటోరియల్లో ఉండాలి, దట్ మీన్స్ C1 అనేది C1 అన్నాడు కదా, C1 C3 రెస్పెక్టివ్ అన్నాడు కదా, 1 టెట్రాబ్యూటైల్ 3 మెథైల్ అన్నాడు కాబట్టి 1 పొజిషన్లో టెట్రాబ్యూటైలే ఉండాలి, 3 పొజిషన్లో మెథైలే ఉండాలి. అది ఎలా ఉండాలి, మళ్ళీ 1 పొజిషన్ టెట్రాబ్యూటైల్ అనేది ఈక్వటోరియల్లో ఉండాలి. ఈక్వటోరియల్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఓకేనా, ఈక్వటోరియల్కి ట్రాన్స్పోజిషన్ అనేది ఖచ్చితంగా యాక్సియల్ ఉండాలి కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా చూడక్కర్లేదు. ఓకేనా, ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఓకేనా, అది బిట్ వచ్చేసి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ బిట్ వచ్చేసి మ్యాచింగ్ సార్. ఓకేనండి, మ్యాచింగ్ ఇచ్చాడు, ఒక 3 కాంపౌండ్స్ ఇచ్చాడు. క్యారియల్ ప్లేన్ అవుతుందా, క్యారియల్ యాక్సిస్ అవుతుందా, క్యారియల్ సెంట్రల్ అవుతుందా, హెలికల్ క్యారియాలిటీ అవుతుందా. ఫస్ట్ చూడండి సార్ ఎలాగుందో. అదేమొచ్చి బైఫెనల్ కాంపౌండ్, ఇది వచ్చేసి ఆక్టేన్ కదా, సైక్లో ఆక్టీన్ కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి హెలికల్, పేరులోనే ఉంది సార్ హెలికల్ కాంపౌండ్ కాబట్టి సి అనేది హెలికల్ కైరాలిటీ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటికి దేనికి కైరల్ సెంటర్ ఉంటుంది, కైరల్ యాక్సిస్ ఉంటుంది, కైరల్ ప్లేయర్ ఉంటుంది అని చూసుకోవాలి. కైరల్ సెంటర్ అనేది ఛాన్స్ లేదు సార్. కైరల్ సెంటర్ అనేది ఉండాలంటే ఖచ్చితంగా ఆపోజిట్గా ఉండాలి కాబట్టి అలాంటి మాలిక్యూల్ ఏవి లేవు కాబట్టి కైరల్ సెంటర్ అనేది ఆప్షన్ ఉండదు. అంతేనా. ఇప్పుడు కైరల్ యాక్సిస్, కైరల్ ప్లేన్, దీని రెండింటిలో కైరల్ యాక్సిస్ దేనికి ఉంటుంది, కైరల్ ప్లేన్ దేనికి ఉంటుంది అని చూసుకోవాలి. కైరల్ ప్లేన్ దేనికి ఉంటుంది అంటే సైక్లో ఆక్టేన్కి ఉంటుంది సార్. దట్ మీన్స్ సైక్లో ఆక్టీన్కి క్లియర్గా. కైరల్ యాక్సిస్ అనేది గీయలేం కదా సార్ దీనికి, చూడండి. కాబట్టి బి టర్న్స్ టు 2. ఓకేనండి, కైరల్ యాక్సిస్ అనేది A1 అవుతుంది, అంటే A1 B2 C4. ఓకేనా సార్, కింద ఆప్షన్స్ ఇవ్వలేదు నేను. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న నోట్ పాయింట్ నేను రాశాను సార్. కైరల్ యాక్సిస్ ఎప్పుడు కూడా ఏ మాలిక్యూల్స్ ఉంటాయంటే బైఫెనైల్స్ అండ్ స్పైరో కాంపౌండ్స్ అండ్ ఎలీన్ మాలిక్యూల్స్ ఉంటాయి సార్. ఇక్కడ చూస్తున్నట్లయితే బైఫెనైల్ కాంపౌండ్ ఒకటే ఉంది, దానికే మనం కైరల్ యాక్సిస్ రాసాం. సారీ తప్పు రాశాను. ఇక్కడ కైరల్ యాక్సిస్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, మ్యాచింగ్ తప్పించాను చూడండి. కైరల్ ప్లేన్కి ఇచ్చాం. కైరల్ ప్లేన్ అనేది దీనికి అవుతుంది, కైరల్ ప్లేన్ దీనికి ఉంటుంది, కైరల్ యాక్సిస్ ఏం దీనికి ఉంటుంది. క్లియర్గా కైరల్ C2 యాక్సిస్ ఉంటుంది కదా. కాబట్టి నేను చిన్న హింట్ లాగా రాశాను. కైరల్ ప్లేన్స్ అనేవి సైక్లోఫేన్స్లోని, ఎనిసోట్రోపిక్ మాలిక్యూల్స్లోని, నెక్స్ట్ సైక్లో ఆక్టేన్స్లోని ఉంటుంది సార్. అదేవిధంగా కైరల్ యాక్సిస్ బైఫెనల్స్, స్పైరో కాంపౌండ్స్ అండ్ ఎలిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. 3 మాలిక్యూల్స్ మనకు తెలుసు సార్. ఓకేనా, బైఫెనల్స్ ఎలా ఉంటాయి, స్పైరో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, ఎలియన్స్ ఎలా ఉంటాయి, వాటికి ఉంటే కైరల్ యాక్సిస్ ఉంటుంది. నేను ప్రీవియస్ బిట్స్లో కూడా నేను స్పైరో కాంపౌండ్స్, ఎలియన్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అదేవిధంగా ఈ సైక్లో ఆక్టీన్కి నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్. అది సైక్లో ఆక్టీన్ వచ్చేసి ఇది. ఇలాంటి వాటికి మనకి ఏముంటాయి, కైరల్ ప్లేన్స్ ఉంటాయి. ఓకేనా, వాటితో పాటు ఎనిసోట్రోపిక్ కాంపౌండ్స్ మీరు చూడండి ఉంటే చూస్తారు. అలాంటి మాలిక్యూల్స్కి కైరల్ ప్లేన్స్ ఉంటాయి. ఓకే అండి, అది బిట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి అమాంగ్ ది A2C కాంపౌండ్ విచ్ క్యాన్ బి ఎగ్జిబిట్ ఆప్టికల్ యాక్టివిటీ ఆర్ అని అన్నాడు సార్. 3 కాంపౌండ్స్ ఇచ్చాడు. ఆ 3 కాంపౌండ్స్లో వేటికి ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుందని చెప్పాడు సార్. ఆప్టికల్ యాక్టివిటీ ఉండాలంటే ఏమవ్వాలి సార్, ఆ మాలిక్యూల్కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అవుతుంది.
ఓకేనా. ఆప్టికల్ ఇన్యాక్టివ్ యాక్టివ్ అవ్వాలంటే నేను క్లియర్గా చెప్పాను, వెళ్ళి వీడియోస్లో చూడండి సార్, అప్పుడు వచ్చి పెట్టి చూడండి. ఓకేనా. ఖచ్చితంగా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదు. ఒకసారి చూసినట్లయితే ఆప్షన్ ఏలో దిస్ ఎన్ మాలిక్యూల్ హ్యావ్ డిఫరెంట్ గ్రూప్స్, కాబట్టి అసిమెట్రికల్ సెంటర్ ఉంది, కాబట్టి ఇక్కడ ఎసిమెట్రిక్ సెంటర్ అవుతుంది కదా. ఇది కైరిల్ అంటాం దాన్ని. ఇలా డిఫరెంట్ మాలిక్యూల్ ఉంటే దాన్ని ఎసిమెట్రిక్ సెంటర్ అంటాం. ఎన్ అనేది ఎసిమెట్రిక్ సెంటర్ ఉంటుంది కాబట్టి దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండే ఛాన్సే లేదు, కాబట్టి ఖచ్చితంగా ఆప్టికల్ యాక్టివ్ మాలిక్యూల్ అవుతుంది. ఇది ఒక మాలిక్యూల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయిపోతుంది సార్. ఇలా గీసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాలిక్యూల్ అంతటిని ఒక ఆర్ అనుకోండి, దీని అంతటిని ఆర్ డాష్ అనుకోండి. దీనికి ఫిషర్ మాలిక్యూల్ తీసుకోండి, లేదా సహాస్ మాలిక్యూల్ తీసుకొని గీసినట్లయితే మీకు చూడండి, ఇదంతా ఆర్ అనుకోమన్నాను కదా, ఇదంతా ఆర్ డాష్ అనుకోమన్నాను కదా. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ థిక్ లైన్లో హెచ్ ఉంటుంది, ఇక్కడ డాటెడ్ లైన్లో హెచ్ ఉంటుంది, అంతే కదా సార్. ఇప్పుడు చూడండి, పైన మొత్తం మాలిక్యూల్ ఉందనుకుంటే దానికి లెఫ్ట్ సైడ్లో OH. నేను రాస్తున్నది ఏంటిది, సహాస్ ఫార్ములా. ఇలా డయాగ్నల్గా అబ్జర్వ్ చేసినట్లయితే సహాస్ ఫార్ములాలో రాస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఆర్ ఏమో కిందకు ఉంది. నెక్స్ట్ ఇదంతా ఆర్ డాష్ అనుకున్నాం కదా సార్. అదేవిధంగా OH రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో రాసుకున్నట్లయితే దీన్ని 180 డిగ్రీస్లో తిప్పినట్లయితే ఏమొస్తుంది సార్, ఇదంతా ఇలా వెళ్తుంది, అంటే ఇలా వస్తాయి సేమ్ OH. ఇది OH కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కదా ఇక్కడ. ఓకేనా. మళ్ళీ 180 డిగ్రీస్లో తిప్పినట్లయితే ఏమవుతుంది, మొత్తం ఇలా మాలిక్యూల్ అనేది టర్న్ అయిపోద్ది. ఎలా వస్తుంది, ఇలా వస్తుంది సేమ్ ఆర్ డాష్ ఆరు OH ఇక్కడ తీసుకుని అయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయిపోతుంది, కాబట్టి ఆప్టికల్ ఇన్యాక్టివ్. సో బి అనేది ఆప్టికల్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ చూడండి, సి కూడా ఎసిమెట్రికల్ సెంటర్లో అవుతుంది. సల్ఫర్ కూడా ఎసిమెట్రిక్ సెంటర్ అవుతుంది కదా. ఇది లోన్ పేరు ఒకటి అనుకుంటే, ఎస్ మాలిక్యూల్ హ్యావ్ డిఫరెంట్ ఆటమ్స్ అనుకుంటే దీనికి కూడా ఆప్టికల్ యాక్టివ్ అవుతుంది సార్. దెర్ ఈజ్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇన్ దిస్, సో దిస్ కెన్ హ్యావ్ ఆప్టికల్ యాక్టివ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి ఎక్కడ ఉంది, ఆప్షన్ సి వచ్చేసి ఏ అండ్ సి. ఇలా బిట్స్ అనేవి క్రాక్ చేయాలి. ఆప్టికల్ యాక్టివిటీ గురించి చెప్పినప్పుడు ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ గురించి మనం క్లియర్గా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దామా. నెక్స్ట్ ద IUPAC నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ అని ఇచ్చాడు సార్. ఈ కాంపౌండ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్, IUPAC నేమ్ ఇచ్చినప్పుడు అక్కడ చూడండి 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. 3 ఫంక్షనల్ గ్రూప్స్లో ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ దేనికి ఇస్తారు సార్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, ఆల్కిన్ ఉంది, ఆల్కైన్ ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ కార్బాక్సిలిక్ యాసిడ్, తర్వాత ఆల్కీను, తర్వాత ఆల్కైన్. సో నెంబరింగ్ ఇచ్చుకోండి, 1 2 3 4 5 6 కదా. 1 2 3 ఇక్కడ ఇవ్వకూడదు కదా, నెక్స్ట్ ప్రియారిటీ ఆర్డర్ ఆల్కిన్ కదవాలి. సో మన నెంబరింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది 5 6. ఓకేనా. ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, 6 3 అన్ని 3 పొజిషన్స్ దగ్గర ఎసిమెట్రిక్ సెంటర్ ఉంది కదా. చూడండి ఇక్కడ 6S కనిపెట్టిస్తే మనం 2-3 ఆప్షన్స్ తీసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ కార్బన్కి RS కాన్ఫిగరేషన్ ఇచ్చిస్తే అయిపోతుంది. ఈ కార్బన్కి RS కాన్ఫిగరేషన్ ఇచ్చిస్తే దీనికి 4 నెంబర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ దేనికి వస్తుంది, దీనికి ఇక్కడ సి ఆబ్వియస్గా దీనికి COOH ఉంది కాబట్టి ఐల్ ఆక్సిడేషన్ ఉంది. నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. దెర్ఫోర్ దీనికి 2. ఇప్పుడు 1 దీనికి ఇచ్చినప్పుడు ఆల్కిన్ కస్ ఇస్తాం కాబట్టి ఒక సి మాత్రం ఉంటుంది, ఇక్కడ CH ఉంటుంది. సో ఇక్కడ 2 ఇది 1 కదా, ఇది 1 ఇది 2 ఇది 3. ఓకేనా. ఏమవుతుంది అప్పుడు 1 2 3 ఏమైంది సార్, యాంటీ క్లాక్ వైజ్ కదా. యాంటీ క్లాక్ వైజ్ అయినప్పుడు ఎస్ కాన్ఫిగరేషన్. లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ అనేది H అనేది బిలో ప్లేన్ ఉంది కాబట్టి దీన్ని మార్చక్కర్లేదు. సో S3 ఉన్నవి 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఓకేనా. B అండ్ Dలో ఉన్నాయి సార్. S3 ఉన్నవి B అండ్ Dలో ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు చూసుకోవాలి. ఏముంది చూడండి, ఇక్కడే
ఇక్కడ చూడండి 5 ఐనోయిక్ యాసిడ్, ఇక్కడ 5 ఈనోయిక్ యాసిడ్ అన్నాడు. మన 5 పొజిషన్లో ఈన్ ఉంది కదా, ఐన్ లేదు కదా 5 పొజిషన్లో. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఇది అవుతుంది. అలా ఎలిమినేట్ చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ మార్కోనికాఫ్ ఎడిషన్ రియాక్షన్ ద ప్రొడక్ట్స్ ఏ అండ్ బి ఆర్ అని ఇచ్చాడు సార్. ఏమవుతాయి దాని మీద రియాక్షన్ జరిపినట్లయితే వచ్చేవి హోమోమర్సా, ఎనాన్షియోమర్సా, డయాస్టోరియోమర్సా, రెజియోమర్సా అంటాడు. రెజియోమర్సా అనగానే మీరు ఏవో కొత్త మాలిక్యూల్ అనుకోవద్దు, దట్ ఈస్ ద పొజిషనల్ ఐసోమర్స్. ఓకేనా. ఇప్పుడు చిన్న రియాక్షన్ రాయాలి మనం. నాతో పాటు ట్రై చేయండి. మార్కోనికాఫ్ రూల్ మనకు వచ్చిందే. ఓకేనండి. దేని మీద మార్కోనికాఫ్ రూల్ రాయాలి చూడండి. వాడు ఏమిచ్చాడు, బిఆర్ కదా సార్. ఓకేనా. మార్కోనికాఫ్ రావాలంటే ఏంటి, ఎన్ని ఛాన్స్ ఉంటాయి, ఇదొక కన్వర్షను, ఇదొక కన్వర్షన్ జరిగినప్పుడు ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇది ఇంకో కన్వర్షన్ అంటే ఇది ఒక కన్వర్షన్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్, ఇక్కడ మైనస్. ఇక్కడ ఇలా జరిగినప్పుడు ఏది మోస్ట్ స్టేబుల్ కార్బోకేటైన్ చూసుకోవాలి మనం. ఏది మోస్ట్ అదే కదా ఫస్ట్ స్టెప్ ఆఫ్ మార్కోనికాఫ్ రూల్. స్టేబుల్ కార్బోకేటైన్ ఐడెంటిఫై చేయాలి. స్టేబుల్ కార్బోకేటైన్ ఏంటి సార్, ఇది సెకండరీ, ఇది ఏమో ప్రైమరీ. సెకండరీ వచ్చేసి స్టేబుల్ కాబట్టి అది మనకి ఇన్వాల్వ్ అవుతుంది. దేర్ఫోర్ ఇలా ఇది కదా ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ ప్లస్, ఇది మనకి స్టేబుల్ అవుతుంది. ఓకేనా. హెచ్బిఆర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోద్ది C3 కార్బన్. ఇప్పుడు బిఆర్ అనేది 2 ఛాన్సెస్లో అడ్జస్ట్ అవుతుంది సార్. 2 ఛాన్సెస్ ఏంటి, ఒకటేమో బిలో ది ప్లేను, ఒకటేమో అబోవ్ ది ప్లేను. చూడండి, రెండు రాయండి. ఇప్పుడు బిఆర్ మైనస్ అటాకింగ్ కదా. నెక్స్ట్ స్టెప్ మార్కోనికాఫ్ రూలు. ఒకటేమో ఇలా ఛాన్స్ ఉంది, ఇంకొకటి ఏమో ఇది బిఆర్, ఇది బిఆర్. ఓకేనా. ఇది బిఆర్, ఇది బిఆర్. ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఓకేనా. ఒకటి థిక్ లైన్, ఒకటి అబోవ్ ది ప్లేన్. ఇప్పుడు ఇవి 2 ఛాన్సెస్ 50-50% ఏర్పడతాయి. ఇప్పుడు ఈ 2 A+B అనుకుంటే అడిచ్చాడు కదా క్వశ్చన్లో, A+B 2 ప్రొడక్ట్స్ ఎనాన్షియోమర్స్ అవుతాయా, డయాస్టోరియోమర్స్ అవుతాయా అన్నాడు సార్. ఇప్పుడు ఇవి రెండు కూడా ఎనాన్షియోమర్సా, హోమోమర్సా, డయాస్టోరియోమర్సా అని చెప్పాలంటే ఎలా చెప్తాం సార్. అగైన్ మళ్ళీ మనం చూసుకోవాలి మిర్రర్ ఇమేజ్ ఉంటున్నాయా ఉండట్లేదా అని. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మిర్రర్ ఇమేజ్ ఉంటాయి. దీనికి జాగ్రత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా మిర్రర్ ఇమేజ్ ఉంటాయి కాబట్టి మనం ఎనాన్షియోమర్స్ అని చెప్పొచ్చు. ఓకేనండి. ఎనాన్షియోమర్స్ ఈ 2 మాలిక్యూల్స్ కూడా ఎనాన్షియోమర్స్ క్లియర్గా ఉన్నాయి కదా. ఒకటేమో థిక్ లైన్లో ఉంది, ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మిర్రర్ ప్లేన్ అనేది వస్తుంది. ఈ రెండింటికి ఏం తేడా ఉంది సార్, ఇదే కదా తేడా. ఇది అబోవ్ ది ప్లేన్, ఇది బిలో ది ప్లేన్. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్ అవుతుంది కదా. ఒకదానికి మిర్రర్ ఇమేజ్, ఏదో ఒక దానికి మిర్రర్ ఇమేజ్ గీసామనుకోండి సార్, ఇది అటు వెళ్తుంది, ఇది అటు వెళ్తుంది. లేకపోతే ఇది ఇలా చేసామనుకోండి, వన్ బ్రోమైన్ విల్ బి బిలో ది ప్లేన్, వన్ బ్రోమైన్ విల్ బి అబోవ్ ది ప్లేన్. కాబట్టి సేమ్ మిర్రర్ ఇమేజ్ వస్తాయి కదా. ఇలా గీసినప్పుడు ఫిషర్ ఫామ్లో గీసినట్లయితే జాగ్రత్తగా మిర్రర్ ఇమేజ్ వస్తాయి కాబట్టి ఎనాన్షియోమర్స్. హోమోమర్స్ అనే డౌట్ రాకూడదు మళ్ళీ. హోమోమర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఐడెంటిటీ కావాలి. ఈ మాలిక్యూల్ ఖచ్చితంగా ఇలా పెట్టినట్టయితే సేమ్ మాలిక్యూల్ రావాలి. సేమ్ మాలిక్యూల్ వచ్చే ఛాన్స్ లేదు కదా, బికాస్ ఆఫ్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఇవి 2 బ్రోమిన్ కూడా అబోవ్ ది ప్లేన్ ఒకటి, బిలో ది ప్లేన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మిర్రర్ ఇమేజ్ వస్తాయి. మిర్రర్ ఇమేజ్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎనాన్షియోమర్స్ అవుతాయి. ఓకేనా. నాన్ మిర్రర్ ఇమేజ్ వచ్చాయనుకో అప్పుడు ఐడెంటికల్ కాదు, నాన్ మిర్రర్ ఇమేజ్ వస్తే అప్పుడు డయాస్టోరియోమర్ అంటాం. కానీ ఇక్కడికి ఏంటి, మిర్రర్ ఇమేజ్ ఖచ్చితంగా వస్తుంది. ఇలా గీసినట్లయితే ఇటుపక్క థిక్ లైన్లో ఉంటే ఇటుపక్క ఉన్నది అబోవ్ బిలో ది ప్లేన్లో ఉంటుంది కాబట్టి ఒకదానికో ఒకటి మిర్రర్ ఇమేజ్ అవుతాయి. 2 కూడా మనకి ఎనాన్షియోమర్స్ పేర్స్ అవుతాయి. ఓకేనా. మన బిట్ ఏమిచ్చారు చూడండి, ఈ మాలిక్యూల్లో 2 కూడా హోమోమర్స్ అవుతాయా. వచ్చినటువంటి ప్రొడక్ట్స్ 2 ప్రొడక్ట్స్ వస్తాయి కదా. 50-50% రెసిమిక్ మిక్చర్ అని అంటాం. ఒకవేళ ఇక్కడ కానీ రెసిమిక్ మిక్చర్ ఇచ్చారనుకోండి, రెసిమిక్ మిక్చర్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎనాన్షియోమర్స్ ఇచ్చాడు కదా ఆప్షన్లో, ఎనాన్షియోమర్స్ మన ఆన్సర్ అవుతుంది. హోమోమర్స్ అది ఛాన్స్ లేదు, మనం ఆల్రెడీ చూసాం. హోమోమర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఐడెంటికల్ అవ్వాలి. ఓకే. ఎనాన్షియోమర్స్ అవ్వాలంటే మిర్రర్ ఇమేజ్ ఉన్నాయి కాబట్టి ఎనాన్షియోమర్స్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ కాబట్టి ఎనాన్షియోమర్స్ అన్నాం. ఓకేనా. మిర్రర్ ఇమేజ్ ఉంది, నాన్ సూపర్ ఇంపోజిబుల్. ఇక్కడ చూడండి, మిర్రర్ ఇమేజ్ ఉంది,
డయాస్టోమర్ అవ్వాలంటే నాన్ మిర్రర్ ఇమేజ్ అవ్వాలి కదా, మిర్రర్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో డయాస్టోమర్స్ అయ్యే ఛాన్సే లేదు. రేజోమర్స్ అవ్వాలంటే పొజిషన్ మారాలి, పొజిషన్ ఏం మారట్లేదు కదా, సేమ్ పొజిషన్లో ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఎనాన్షియోమర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్ట్రక్చర్ ఆఫ్ మీసో ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ దట్ ఈజ్ పర్మాంగనేట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఎబియోటిక్ యాసిడ్. ఏం లేదు సార్, ఇక్కడికి వచ్చి ఆప్షన్లో ఇచ్చిన 4 మాలిక్యూల్స్ కూడా ఏ మాలిక్యూల్ అనేది ఎబియోటిక్ యాసిడ్ని పర్మాంగనేట్తో చేస్తూ వచ్చినటువంటి 4 మాలిక్యూల్స్ ఏమో 4 అక్కడ వేసాడు సార్. అక్కడ వేసినవి దాంట్లో ఏది మీసో స్ట్రక్చర్ అడుగుతున్నాడు సార్, అంతే. ఏది మీసో ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అన్నాడు, అంతే. మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మీసో స్ట్రక్చర్ చెక్ చేయాలి. మీసో స్ట్రక్చర్ ఎలా చెక్ చేస్తాము, మీసో ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ మాలిక్యూల్కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండాలి. దేనికైతే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో దాన్నే మనం మీసో స్ట్రక్చర్ అని అంటాం. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒక్కొక్క మాలిక్యూల్, ఫస్ట్ మాలిక్యూల్లో చూడండి, ఇలా తీసినట్లయితే ఒక ప్లేన్ అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఖచ్చితంగా 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయా, ఇది సరిపోయింది. కానీ ఇక్కడ COH ఉంది, ఇక్కడేమో CH2OH ఉంది. కాబట్టి హియర్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సో అది మీసో కాంపౌండ్ అవ్వదు. ఇక్కడ చూడండి సార్ జాగ్రత్తగా, ఇలా ఒక ప్లేన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సేమ్, ఇది అవుతుందా, ఇది కూడా అవుతుంది, ఇది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇలా చూసినట్లయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఈ 2 కూడా సేమ్ కాదు, 2 ఈక్వల్ పార్ట్స్ రావాలి కదా. 2 ఈక్వల్ పార్ట్స్ ఏంటివి కాదు కదా. ఇక్కడ మెథైల్ గ్రూప్ అబోవ్ ది ప్లేన్ ఉంది, ఇక్కడ ఏమో బిలో ది ప్లేన్ ఉంది. కాబట్టి దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు, కాబట్టి మీసో కాంపౌండ్ కాదు. ఓకేనా. ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడేమో CH2COH, ఇక్కడేమో COH ఉంది. కాబట్టి ఇది అస్సలు అవ్వదు. సో మన ఆప్షన్ వచ్చేసి B. ఓకేనా సార్. అలా మనం మీసో కాంపౌండ్ అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అని మనకు ఐడియా ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమాంగ్ ది చాయిసెస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ఏ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఏ అనేది ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయిందంట, ఆ రెండిట్లకి ఫామ్ అయింది. ఇప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు సార్. దానికంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడుగుతాడు. ఏది ఈజ్ ఎ సింగిల్, అక్కడ ఏర్పడినటువంటి ప్రోడక్ట్ అనేది సింగిల్ ఎనాన్షియోమరా, లేదా రెసిమిక్ మిక్చరా, లేదా మిక్చర్ ఆఫ్ 2 డయాస్టోమర్సా, లేదా మిక్చర్ ఆఫ్ 2 ఎపిమర్సా అని అడుగుతున్నాడు సార్. ఇలా అడిగినప్పుడు జాగ్రత్తగా మనం రియాక్షన్ రాసేయాలి. ఓకేనా. రియాక్షన్ రాసే ప్రయత్నం చేద్దామా. ఓకేనండి. ఇలా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చిందే రాస్తాను. రియాక్షన్ చూద్దాం ఎలా జరుగుతుందో. ఓకేనా. ఎపాక్సైడ్ కదా, థిక్ లైన్లో ఎపాక్సైడ్ ఇచ్చాడు. ఓకేనా సార్. ఇక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం రాస్తాము. ఇక్కడ ఏంటిది టెర్షియరీ బ్యూటైల్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమో ఇలా NH ఇచ్చాడు. ఓకేనా. ఎపాక్సైడ్ ఓపెనింగ్ ఎలా జరుగుతుంది సార్, 2 ఛాన్సుల్లో ఉంది. అయితే ఇటుపక్కైనా జరుగుతుంది, ఇటుపక్కైనా జరుగుతుంది. ఒక కాంపౌండ్ రాద్దాం, ఇటుపక్క జరిగిన కాంపౌండ్ రాద్దాము. ఇక్కడ రాసినట్లయితే ఇలా రాస్తే మనకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా. ఇటుపక్క జరిగితే థిక్ లైన్లో ఎపాక్సైడ్ ఓపెన్ అయిపోయి OH చేసేస్తుంది. డైరెక్ట్గా రాస్తున్నాను నేను. ఓకేనా. ఇక్కడ చూడండి డాటెడ్ లైన్లో ఈ N అనేది ఇక్కడ వస్తుంది. 2వ స్టెప్లో న్యూట్రలైజ్ అవుతుంది. నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఓకేనా సార్. ఇలా వచ్చింది. ఇది ఒక కాంపౌండ్. ఎప్పుడు ఇలా అప్ సైడ్లో ఓపెన్ అయినట్లయితే ఇంకొకటి ఏంటి సార్ అనేది ఇలా ఓపెన్ అయితే ఎపాక్సైడ్ అనేది ఎలా రియాక్ట్ అయితే ఎపాక్సైడ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది. ఓకేనా. ఏ కండిషన్ చూస్తున్నాం సార్, అటాకింగ్ అనేది ఎలా జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, ఎన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా. థిక్ లైన్లో అలాగ ఇవి కదా సార్ 2 ఐసోమర్స్ వచ్చాయి. ఈ 2 కూడా ఎనాన్షియోమర్స్ అవుతాయా, డయాస్టోమర్స్ అవుతాయా, లేకపోతే మిక్సర్ ఆఫ్ ఎపిమర్స్ అవుతుందా అని ఆప్షన్లో ఇచ్చాడు సార్. నేను ఆప్షన్ చూపిస్తాను, మళ్ళీ ఆప్షన్లో ఇచ్చాడు, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది కదా ఇలా ఇచ్చినప్పుడు ఏజ్ సింగిల్ ఎనాన్షియోమర్,
ఏ ఈజ్ ఎ రెసిమిక్ మిక్చర్, ఏ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ డయాస్టోమర్స్, ఏ ఈజ్ మిక్చర్ ఆఫ్ ఎపిమర్స్ అని అన్నాడు సార్. ఓకేనా సార్. చూడండి ఇది సింగిల్ ఎనాన్షిమరా, ఎనాన్షిమర్ వస్తాయి. ఎనాన్షిమర్స్ అనేవి రెండు ఛాన్సెస్ రాసాం మనం. రెండు ఛాన్సెస్ కూడా 50-50లో ఏర్పడతాయి కదా. 50% ఏర్పడుతుంది, ఇది 50% ఏర్పడుతుంది. ఓకేనా. ఇవి రెండు ఎనాన్షిమర్స్ మనం చూసుకోవాలి. ఎనాన్షిమర్సే కదా సార్ క్లియర్గా కనిపిస్తుంది. ఎనాన్షిమర్స్ అని మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ నాన్ సూపర్ ఇంపోజిబుల్. ఈ మాలిక్యూల్ని తీసుకుని అలా దీని మీద పెట్టినట్లయితే నాన్ సూపర్ ఇంపోజిబుల్ అవుతుంది అండ్ మిర్రర్ ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. మిర్రర్ ఇమేజ్ క్లియర్గా ఉంది కాబట్టి ఎనాన్షిమర్స్ అవుతున్నాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఆప్షన్లో చేయాలి. ఎనాన్షిమర్ విత్ రెసిమిక్ మిక్చర్ కదా. సింగిల్ ఎనాన్షిమర్ ఇచ్చాడు, అది కాదు కదా ఆప్షన్. రెసిమిక్ మిక్చర్ అవుతుంది కదా, 50-50%లో ఉన్న ఫామ్ అయింది కాబట్టి రెసిమిక్ మిక్చర్ ఆఫ్ ఏ ఈజ్ ద రెసిమిక్ మిక్చర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆన్సర్. డయాస్టోమర్స్ ఛాన్స్ లేదు, ఎపిమర్స్ అంతకన్నా కావు. ఓకేనా సార్. ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఐయుపాక్ నేమింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అన్నాడు సార్. మళ్ళీ సీరియస్గా రాసేయడమే. ఓకేనా. ఏముంది అక్కడ, ఎస్టర్ ఉంది, కార్బనిక్ కాంపౌండ్ ఉంది. దేనికి ప్రిఫరెన్స్ ఆడిస్తాం? కార్బనిక్ కాంపౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్టర్ విల్ బి ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎస్టర్. ఓకేనా. సరిగ్గా కనిపిస్తుంది కదా. ఓకే. నెక్స్ట్ ఇలా ఇచ్చాడు కదా కాంపౌండ్ అని. ఎస్టర్ అనేది మనం చూసుకోవాలి. ఎస్టర్ వస్తే దానికి సఫిక్స్ ఆర్లో A10 వస్తుంది. A10 వస్తుంది కాబట్టి A10 ఉన్నవి ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్లోనే మనం అబ్జర్వ్ చేసేవచ్చు. ఓకేనా. నేను అదంతా కంటిన్యూ చేయలేదు. ఇన్వర్ట్ కామాలో ఇచ్చాను. ఈ రెండు ఆప్షన్స్కి ఏం తేడా? ఆర్ కాన్ఫిగరేషను, ఇది ఎస్ కాన్ఫిగరేషన్. మనం మన ఫంక్షనల్ గ్రూప్ ఏది డిసైడ్ అయ్యాం? ఏటే కదా, ఎస్టర్కే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అక్కడి నుంచి నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. 2 పొజిషన్లో ఆర్ వస్తుందా ఎస్ వస్తుందా అని చెప్పిస్తే మనం చెప్పవచ్చు. నీట్గా గీయండి. ఈ కార్బన్కి ఆబ్వియస్లీ ఇది 4 అవుతుంది. ఇక్కడ CO8 కాబట్టి ఇది 1 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడేమో CH ఉంది, ఇది ఇక్కడేమో CH2 ఉంది కాబట్టి 2కి కాంబినేషన్ వచ్చింది. 2 ఖచ్చితంగా ఇది అవుతుంది, ఎందుకంటే CH ఇక్కడ CH2 అనేది 3 అవుతుంది. ఓకేనా. 1 2 3 ఏమైంది సార్? ఎస్ఏ కదా సార్. లీస్ట్ ప్రిఫరెన్స్ గ్రూప్ అనేది బిలో ది ప్లేన్ ఉంది కాబట్టి దేర్ ఈజ్ నో కన్వర్షన్ కాబట్టి ఎస్ ఉన్నది ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి బి ఈజ్ ద మన ఆన్సర్. ఓకేనా. A10 ఒక దగ్గర ఎలిమినేట్ చేసాం. ఈ రెండు ఆప్షన్లు అసలు రావు, ఎందుకంటే ఈనోని ఇచ్చాడు కదా. ఈనోని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ రావు. సో ఇలా అబ్జర్వ్ చేయొచ్చు సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫస్ట్ పర్సన్ టు సెపరేట్ ఏ రెసిమిక్ మిక్చర్ ఇంటూ ద ఇండివిజువల్ ఎనాన్షిమర్స్. ఇది వచ్చేసి జనరల్ క్వశ్చన్ సార్. ఏ పర్సన్ అనేవాడు రెసిమిక్ మిక్చర్ని ఇండివిజువల్ ఎనాన్షిమర్స్గా సెపరేట్ చేశాడంటే లూయిస్ పాస్చర్. ఆన్సర్ వచ్చేసి లూయిస్ పాస్చర్. ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. CSRలో ఇచ్చాడు. నేను రాయలేదు అన్ని క్వశ్చన్స్ కూడా. CSR నెట్ అని రాయడం ఎందుకని అనిపించింది, కానీ ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ సార్. 2011 to 2019 వరకు వచ్చినవి నేను రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిదానికి రాయడం నాకు ఇంట్రెస్ట్ లేక అవి రాయలేదు. సో మీరు ప్రీవియస్ బిట్స్ అనుకోవాలి. ఓకేనా. మీరు చెక్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎన్ని రాసినవి కూడా ప్రీవియస్ బిట్సే. ఇది నేను రాసినప్పుడు వచ్చింది. లూయిస్ పాస్చర్ అని తెలియదు నాకు, అప్పుడు వాంట్ హావ్ పెట్టేశాను నేను. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ అట్ ద కైరల్ సెంటర్ ఆఫ్ క్యాంఫర్ ఇచ్చాడు సార్. ఓకేనా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి బిట్టే ఫస్ట్ బిట్ చేశాను నేను. ఓకేనా. జాగ్రత్తగా 1-4 పొజిషన్లో ఏ కాన్ఫిగరేషన్ ఇచ్చాడో వచ్చిందో చెప్పుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూసారా మెన్షన్ చేశాడు. ఇక్కడ థిక్ లైన్లో ఉందంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఖాళీ ఉంది కదా, హైడ్రోజన్ అనేది బిలో ది ప్లేన్లో ఉంటుంది. ఇదంతా మెథైల్ సార్. ఇది మెథైల్ అనేది బిలో ది ప్లేన్లో ఉంటుంది ఇది కూడా. ఓకేనా. ఇదంతా కూడా థిక్ లైన్లో వచ్చాడు కాబట్టి అబౌవ్ ది ప్లేన్ అన్నాడు. ఇది ఇచ్చాడు కాబట్టి 1 పొజిషన్లో మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. 1 పొజిషన్లో ఈ కార్బన్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇదో కార్బను అటాచ్ అయింది సార్. ఇక్కడ CH, ఇక్కడ CH3, ఇక్కడ CO కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం సార్? ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ CH ఉంది కాబట్టి ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, అది సెకండ్, ఇది ఆబ్వియస్లీ 4. ఓకేనా. 1 2 3. ఓకేనా.
ఏమైంది ఎస్ కదా, యాంటీ క్లాక్ వైజ్ కదా, 1 కార్బన్ దగ్గర ఎస్ వచ్చింది. ఇక్కడ చూడండి సార్, మళ్ళీ ఈ కార్బన్ దగ్గర 4 కార్బన్స్ మీరు చూసుకోండి. ఒకటి CH2, ఒకటి CH2, ఒకటి CH. ఖచ్చితంగా పై దానికి ఫస్ట్ ఇవ్వాలి మనం. నెక్స్ట్ ఇక్కడ CH2, ఇక్కడ CH2 ఉంది కాబట్టి పక్కదానికి వెళ్ళాలి. ఇక్కడ CO ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ 2, నెక్స్ట్ ఇది 3. ఓకేనా, ఆబ్వియస్లీ ఇది 4 అవుతుంది. ఓకేనా, 1 2 3. ఓకేనా, ఇక్కడ తప్పేసాం. 1 2 3 అయినా 1 2 3 CH2 ఈ 2 కార్బన్స్కి సో CO అనే దానికి ఫస్ట్ ఇవ్వాలి కదా సార్. చూడండి మళ్ళీ ఇస్తాను. ఇక్కడ CO ఉంది కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దీని దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అన్ని కార్బన్లు అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి మనం సబ్ రూల్ ఏం చెప్తుంది, నెక్స్ట్ కార్బన్కి వెళ్ళాలి. నెక్స్ట్ కార్బన్ దగ్గరికి ఏముంది, CO ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ వస్తుంది, ఫస్ట్కి వస్తుంది. నెక్స్ట్ ఈ 2 కార్బన్లు చూసుకోండి, ఇక్కడ CH, ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కార్బన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ 2 CH3లు, ఇక్కడేమో 2 Hలు ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది. అంటే 2 3లో ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో 1 2 3 అగైన్ ఎస్, యాంటీ క్లాక్ వైజ్ కదా ఎస్. H అనేది బిలో ది ప్లేన్ కాబట్టి దీన్ని మార్చే అవసరం లేదు. సో 1s 4s మాస్ వచ్చేసి 4th ఆప్షన్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మరొకసారి గీస్తాను. ఫస్ట్ కార్బన్ మీకు అర్థమై ఉంటుంది ఐ హోప్. నేను 4th కార్బన్ గురించి చెప్తాను సార్. ఇక్కడ H, ఓకేనా, ఇక్కడేమో డబుల్ బాండ్ O. ఓకేనా, ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దీనికి ఆబ్వియస్లీ 4 వచ్చేస్తుంది. అవునా, 4 వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు 1 గురించి చూసుకుందాం. ఈ కార్బన్కి ఫస్ట్ ఇది కార్బన్ అటాచ్ అయింది, ఈ కార్బన్ అటాచ్ అయింది, ఇది కూడా కార్బన్ అటాచ్ అయింది. ఓకేనా, 3 కార్బన్లు, ఈ 3 కూడా కార్బన్లే కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. నెక్స్ట్ కార్బన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ CO ఉంది, ఇక్కడ మళ్ళీ CH2 ఉంది, ఇక్కడేమో CH3 ఉంది. సో ఫస్ట్ ఏమొస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 2 3 కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇక్కడ కార్బనే, ఇక్కడ ఎటువంటి కార్బను, CH2 కార్బను, ఇక్కడేమో CH కార్బన్. ఓకేనా, ఆబ్వియస్లీ CH కార్బన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. దట్ ఈస్ ద 2 and 3. therefore 1 2 3 4 క్లియర్గా వచ్చింది. సో ఎస్ కాన్ఫిగరేషన్ కదా, H అనేది బిలో ది ప్లేన్ ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో కన్వర్షన్. సో 4s 1s అనేది మన ఆన్సర్. నెక్స్ట్, the compound given below, the relation between HA and HB and between the bromine 1 and bromine 2 is అని ఇచ్చేసి ఆ 2 అనిసోటోపికా, లేకపోతే 2 బ్రోమిన్లు డయాస్టోరిమసా, లేకపోతే ఆ 2 కాదని డిఫరెంట్గా ఇచ్చాడు సార్. ఇది మనకు చెప్పాను కదా, ఇలా ఇచ్చినప్పుడు అనిసోటోపికా డయాస్టోపికా అన్నప్పుడు క్లియర్గా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ మెథడ్ ప్రకారం వెళ్ళిపోవాలి. అలా కాకపోయినా మీకు సింపుల్గా ఇంకొకటి చెప్తాను. అన్నీ ఇక్కడ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి అన్నిటికి మార్చుకొని మనం చేసుకోవచ్చు, లేదా చిన్న టెక్నిక్ ఉంది, అదేం చూద్దాం. HA HB. ఓకేనా, ఇవి అనిసోటోపికా డయాస్టోపికా మార్చుకోవాలంటే రిప్లేస్ చేసుకోమని చూసుకోమని కదా, అలాగనే చేసుకోవచ్చు, లేదా నేను చెప్తుంది ఫాలో అయిపోవచ్చు. బిలోదిలో BR1, ఇక్కడ BR2, ఇది మెథైల్ గ్రూప్. ఓకేనండి, ఇప్పుడు ఈ 2 బ్రోమిన్లు అనిసోటోపికా డయాస్టోటోపికా హోమోటోపికా, ఈ 2 అనిసోటోపికా హోమోటోపికా అని అడిగాడు సార్. అలాంటప్పుడు మనం క్లియర్గా చూసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఏంటి సార్, నేను చెప్పింది జాగ్రత్తగా అన్నీ ఏ 2 అనిసోటోప్ చేద్దాం అనుకుంటున్నాం అవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒక దాంట్లో X సబ్స్టిట్యూట్ చేసి ఒక కాంపౌండ్ వేయాలి, ఇంకొక దాంట్లో X సబ్స్టిట్యూట్ చేసి ఒక కాంపౌండ్ వేసిన తర్వాత ఈ 2 కూడా అనిసోటోపిక్ అవుతున్నాయా, డయాస్టోటోపిక్ అవుతున్నాయా, హోమోటోపిక్ అవుతున్నాయా చెప్పుకోవాలి. ఓకేనా, అలా కాకుండా సరే అదేవిధంగా ఇవి 2 కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకొని 2 మాలిక్యూల్ వస్తాయి. అప్పుడు మళ్ళీ రెండింటికి కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే
దీనికి ఒక మిర్రర్ ప్లేన్ ఇలా ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇలా ఎగ్జిస్ట్ అవుతుందేమో చూడండి సార్. ఎగ్జిస్ట్ అవుతుంది కదా, ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లాగా అనుకుంటే ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ రెండు కూడా ఏమవుతాయి సార్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందంటే మిర్రర్ ఇమేజ్ ఉంటాయి కదా, అంతే కదా, మిర్రర్ ఇమేజ్ ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతాయి సార్, హెచ్బిఆర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే మిర్రర్ ఇమేజ్ ఉండదు. అవునా, రెండు సమానం అయిపోతాయి కదా. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందంటే రెండు కూడా హాఫ్ పార్ట్ అని సమానం అయిపోతాయి కాబట్టి ఏమవుతాయి మనకి నాన్ సూపర్ ఇంపోజిబుల్, నాన్ మిర్రర్ ఇమేజ్. ఓకేనండి, ఈ రెండు కూడా ఈ మాలిక్యూల్ని ఏం చేస్తుంది, బైజెక్ట్ చేస్తుంది కదా. బైజెక్ట్ కదా అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది కాబట్టి దీస్ 2 హైడ్రోజన్స్ ఆర్ డయోస్టీరియోస్టోపిక్. బైజెక్ట్ చేస్తుంది అంటే ఏమర్థం సార్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని అర్థం. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అంటే నాన్ స్టీరియోస్టోపిక్, నాన్ మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజిబుల్. ఓకేనండి, నాన్ సూపర్ ఇంపోజిబుల్ ఎందుకని క్లియర్గా చెప్తున్నానంటే మీరు చూసుకోండి, దీన్ని 180 డిగ్రీస్తో తిప్పినప్పుడు మనకి సేమ్ ఐడెంటికల్ ఫార్మ్స్ రావు. ఓకేనా, ఇలా దీన్ని 180 డిగ్రీస్తో తిప్పినట్లయితే ఏమవుతుంది చూడండి, మీకు ఇది థిక్ లైన్లోకి వెళ్తుంది, ఇది డాటెడ్ లైన్లోకి వెళ్తుంది, హెచ్ఏ హియర్, హెచ్బి హియర్. ఓకేనా, అంతేనా. అంతేగాని మీకు ఇక్కడే తెలిసిపోతుంది మాకు, ఇలా మాలిక్యూల్ని ఎలా దీన్ని పట్టుకెళ్ళండి, సూపర్ ఇంపోజిబుల్ అవుతుందా, ఇక్కడేమో హెచ్బి ఉంది, ఇక్కడ హెచ్ఏ ఉంది, ఇక్కడే తెలిసిపోతుంది నాట్ సూపర్ ఇంపోజిబుల్. ఓకేనండి, నాట్ సూపర్ ఇంపోజిబుల్ ఇవి రెండు కూడా ఈ మాలిక్యూల్ మొత్తాన్ని బైజెక్ట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు అర్థం. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్ అనేది రాదు. హెచ్ఏ హెచ్బికి మిర్రర్ ఇమేజ్ రాదు కాబట్టి నాన్ మిర్రర్ ఇమేజ్, నాన్ సూపర్ ఇంపోజిబుల్ కాబట్టి హెచ్ఏ హెచ్బిని డయాస్టీరియోమర్స్ అని అన్నాము. ఓకేనా, ఇప్పుడు BR1 BR2కి వచ్చేసరికి క్లియర్గా మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఓకేనండి, మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి, హెచ్ఏ హెచ్బి వదిలేశాను నేను. ఓకేనా, BR1 BR2. ఓకేనా, దీనికి ఏదో ఒక దానికి మిర్రర్ ఇమేజ్ గీయండి, క్లియర్గా వస్తుంది. ఇలా వచ్చి మళ్ళీ సేమ్ అటు పక్కకి కూడా ఇలా ఉంటుంది. ఓకేనా, మిర్రర్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుందా, అవునా. ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మిర్రర్ ఇమేజ్ వస్తాయి. కాబట్టి ఈ రెండు BR1 BR2 ఆర్ ఎనాన్షియోమర్స్. అర్థమవుతుందా సార్, ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మీకు చెప్పలేదు కాబట్టి ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను టాపిక్ కూడా. ఓకేనా, ఈ రెండు కూడా హెచ్ఏ హెచ్బి కూడా ఇక్కడ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఓకే, ఇలా అడిగాడు, ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు చూసారా, ఇలా ఒక ప్లేన్ మీరు ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఈ హెచ్ఏ హెచ్బి అనేది మొత్తం మాలిక్యూల్ని బైజాక్ట్ చేస్తుంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ అనేది రాదు. ఓకేనా, నాన్ మిర్రర్ ఇమేజ్, నాన్ సూపర్ ఇంపోజిబుల్. హెచ్బి గురించి మాట్లాడుతున్నాను నేను. నాన్ మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజిబుల్. సూపర్ ఇంపోజిబుల్ రావాలంటే ఏమవ్వాలి, మనం ఏదో ఒక యాక్సిస్ తీసి తిప్పినప్పుడు ఆ మాలిక్యూల్ని ఎలా పెట్టినప్పుడు సమానం అయితే ఐడెంటికల్ అంటాం. సమానం కాబట్టి సమానం లేదు కాబట్టి నాన్ సూపర్ ఇంపోజిబుల్ అంటాం. కాబట్టి నాన్ సూపర్ ఇంపోజిబుల్, నాన్ మిర్రర్ ఇమేజెస్ కాబట్టి హెచ్ఏ హెచ్బిఆర్ డయాస్టీరియోటోపిక్. ఎక్కడ ఉంది ఆప్షను, హెచ్ఏ హెచ్బి డయాస్టీరియోటోపిక్, ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. ఇక్కడే మనకు చెప్పవచ్చు ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. కాబట్టి ఓకేనా. నెక్స్ట్ ఆబ్వియస్లీ BR1 BR2 అనేది ఎనాన్షియోమర్స్ అవుతాయి. ఎందుకు ఎనాన్షియోమర్స్ అవుతాయి, ఇది ఇక్కడ మిర్రర్ ప్లేన్ అనేది ఉంది కాబట్టి ప్లేనార్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ కూడా ఉంటుంది. సో మిర్రర్ ఇమేజ్ విత్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ కాబట్టి BR1 BR2 ఆర్ ఎనాన్షియోమర్స్, దట్ ఈస్ అనిసోట్రోపిక్. అవర్ ఆన్సర్ ఈజ్ ఇవేమో డయాస్టోపిక్, ఇవేమో అనిసోట్రోపిక్. ఓకేనా, ఇలా చూడాలి. ఇలాంటి టైప్ ఆఫ్ బిట్స్ ఇచ్చినప్పుడు ఇలా చూడాలి. ఓకేనా సార్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ సార్. ఇలాంటి మ్యాథమెటికల్ కూడా స్టీరియోమెట్రిక్లో ఇస్తాడని నేను ఇప్పుడే చూశాను. ఓకేనా, 12 grams of acetophenone on reaction with the 76 grams of iodine in the presence of aqueous NaOH gave solid A in 75% of yield. Approximately amount of A obtained in the reaction in its structure
ఆర్. ఓకేనా, ఇలా ఎస్టోఫినోన్ సింపుల్గా దీని అర్థం ఏంటంటే క్వశ్చన్ మీరు మరొకసారి చూసినట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఏంటి, ఎస్టోఫినోన్ను ఐడోమెట్రీ చేస్తున్నారు సార్, అంతే ఐడోఫామ్ రియాక్షన్ ఆఫ్ ఎస్టోఫినోన్. అలా చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఏంటి మరియు ఎంత ఐడోఫామ్ అది వస్తుంది అని అడిగాడు సార్. ఓకేనా, ఖచ్చితంగా ఐడోఫామ్ వచ్చినప్పుడు ఏమవుతుంది సార్, ఎస్టోఫినోన్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇక్కడ రాస్తాను చూడండి సార్, ఇదే కదా ఎసిటోఫినోన్. ఇక్కడ రాస్తున్నాను C≡CH3. ఓకేనా, ఎసిటోఫినోన్. దీని మీద ఏం జరుగుతున్నాడు అక్కడ అడిగాడు, క్లియర్గా ఇచ్చాడు. ఆన్ రియాక్షన్ విత్ అయోడిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్వాస్ NaOH అన్నాడు సార్. ఆక్వాస్ NaOH అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది చూడండి. ఆక్వాస్ NaOH జరిగినప్పుడు ఇక్కడ కదా రాసాం C≡O Na+ సాల్ట్ ఏర్పడుతుంది కదా, సోడియం ఏర్పడుతుంది కదా, ప్లస్ ఇక్కడ ఏం ఏర్పడుతుంది CH3 ఐడోఫామ్ అన్నాను కదా, CHCl3 క్లోరోఫామ్ లాగా ఐడోఫామ్ రియాక్షన్ లాగా ఐడోఫామ్ రియాక్షన్ CH3 ఏర్పడుతుంది అని అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా, వచ్చే రియాక్షన్ ఒకసారి క్వశ్చన్ చూడండి మళ్ళీ ఏమన్నాడు. ఓకేనా, అలా వచ్చినప్పుడు వచ్చే ద రియాక్షన్ ఇట్స్ స్ట్రక్చర్ అని అన్నాడు. ద రియాక్షన్ యొక్క ఈల్డ్ ఎంత గ్రామ్స్ ఏర్పడుతుందని మరియు ఆ స్ట్రక్చర్ అడిగాడు. ఐడోఫామ్ ఏర్పడితే వచ్చే స్ట్రక్చర్ ఏంటి, CH3 కదా. ఓకేనా, CH3 ఆప్షన్స్ 2 ఉన్నాయి, C అండ్ D ఉంది. ఇప్పుడు గ్రామ్స్ చూడాలి మనం. ఓకేనా, ఏంటి 20 grams ఆఫ్ ఎస్టోఫినోన్ రియాక్షన్ విత్ 76 grams ఆఫ్ అయోడిన్ అన్నాడు కదా. 76 grams ఆఫ్ అయోడిన్ అన్నాడు కదా. మళ్ళీ నేను క్లియర్గా మనకు అబ్జర్వ్ చేస్తాను ఇక్కడ మ్యాథమెటికల్గా చేసి. ఓకేనా, ఇక్కడ 12 grams ఎస్టోఫినోన్ సార్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎంత అయోడిన్ యూజ్ అయ్యింది సార్, ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే +3i2 కదా దీనికి. ఇక్కడ 3 అయోడిన్ కాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత, మామూలుగా అయితే 76 376 జార్ ఎంత సార్ 394 grams. ఓకేనా, ఇక్కడ ఎంత యూజ్ అయ్యింది సార్, ఇక్కడ 12 grams ఆఫ్ ఎస్టోఫినోన్ ఐడోఫామ్ చేస్తే వచ్చేది ఎంత సార్. ఓకేనా సార్, ఈ క్వశ్చన్ మరి ఒకసారి చూడండి, మీకు క్లియర్గా ఇస్తాను. మొత్తం 12 grams ఆఫ్ ఎస్టోఫినోన్ మీద ఐడోఫామ్ చేస్తే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఐడోఫామ్ అనేది వస్తుంది అని అడిగాడు. మరియు స్ట్రక్చర్ మరియు ఐడోఫామ్ అడిగాడు. ఖచ్చితంగా ఇక్కడ రియాక్షన్ చూసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా రియాక్షన్ చూసినట్లయితే ఐడోఫామ్ ఇలా ఎస్టోఫినోన్ మీద ఐడోఫామ్ చేస్తే వచ్చేది CH3 అంతే కదా. సోడియం సాల్ట్ ఎలా ఫామ్ అయ్యి నెక్స్ట్ CH3 ఏర్పడుతుంది. అక్కడ దీని రియాక్షన్ అడిగాడు. ఓకేనా, అక్కడ వచ్చే స్ట్రక్చర్ ఏంటి, అక్కడ ఎంత ఫామ్ అవుతుంది, ఎన్ని గ్రామ్స్ ఫామ్ అవుతుంది అని మన క్వశ్చన్. ఓకేనా, ఆప్షన్లో చూడండి, ఇది మన ఆప్షన్స్ చూడండి. స్ట్రక్చర్ దగ్గర CL4 మన 2 ఆప్షన్స్ వదిలేవచ్చు. ఐడోఫామ్ చేస్తే ఐడోఫామ్ చేస్తే CH3 కదా వస్తుంది. కాబట్టి మనం ఈ 2 ఆప్షన్లు చూడాలి. మనం ఎక్కడ వేరియేషన్ ఉంది, గ్రామ్స్లో ఎన్ని గ్రామ్స్లో వేరియేషన్ ఉంది, అక్కడ జాగ్రత్తగా నీటికి కట్టిస్తే ఎస్టోఫినోన్ అనేది దాని యొక్క గ్రామ్ పర్ మోల్ ఇన్వర్స్లో 120 అయితే 120 ఎస్టోఫినోన్ ఐడోఫామ్ చేయడానికి ఎన్ని అయోడిన్స్ ఉపయోగపడ్డాయి, CH3 ఏర్పడిందంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి 3i2 కదా సార్. i2 ఆల్రెడీ ఇచ్చాడు, ఎన్ని 2 grams అయోడిన్ గ్రామ్స్ ఇచ్చాడు 376.2. అంటే ఎన్ని యూజ్ అయినట్టు సార్, ఇక్కడ 3 × 76 అంటే 294 grams వచ్చింది సార్, అంతే కదా. 394 ఆర్ 396 ఎంత వస్తుందో చూడండి. 3,020 210 3,618 60 180 260 ఆటం అంటే 396 ఇలా వస్తుంది సార్. 396 గ్రామ్ అనుకోండి. 396 గ్రామ్ అంటే దీని అర్థం ఏంటి, 120 grams ఆఫ్ ఎస్టోఫినోన్ ఐడోఫామ్ చేస్తే 396 grams ఆఫ్ CH3 అయితే వచ్చింది సార్. CH3 వచ్చింది, ఐడోఫామ్ వచ్చింది. ఓకేనండి, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, 12 grams ఆఫ్ అయోడిన్ 12 grams ఆఫ్ ఎస్టోఫినోన్కి ఎంత ఐడోఫామ్ అనేది ఏర్పడుతుంది అన్నాడు మన క్వశ్చన్ అది. ఓకేనా, దీన్ని బట్టి 1 gram చెప్పొచ్చా, 1 gramకి ఎంత అవుతుంది 396/120 కదా.
దేర్ఫోర్ 120 గ్రామ్స్కి ఎంత అవుతుంది సార్? 1 గ్రామ్ తెలుసు. 120 గ్రామ్కి ఎంత అవుతుంది? 120 గ్రామ్కి ఎంత అవుతుంది సార్? 396/120 ఇంటూ 12. ఓకేనా? దీన్ని గీసినట్లయితే అంతే కదా, 12 10s కదా, 12 10s ఒక 10 అంటే పైకి వెళ్తేప్పటికి ఎంత అవుతుంది? ఒక పాయింట్ పెరుగుతుంది, 396 గ్రామ్స్ వచ్చింది. దేనిది సార్ ఇది? CH3 ఈల్డ్. ఆడ ఆల్రెడీ 75% ఈల్డ్ అన్నాడు సార్. వచ్చే ఏ ప్రోడక్ట్ యొక్క ఈల్డ్ ఎంత అంటే 75% అన్నాడు. ఇది వచ్చింది ఎంత సార్? 100% ఇది. మనం ఇప్పుడు కట్టాల్సింది ఎంత సార్? 75%. ఇందులో 75% ఎంత అయితే మన ఆన్సర్ అంత వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? 75% ఆఫ్ 39.6 గ్రామ్ ఎంత అయితే మన ప్రోడక్ట్ కూడా అంతే. ఇప్పుడు దీన్ని మార్చండి సార్. 75/300 ఇంటూ 39.6. ఓకేనా? దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 29 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది సార్. సో మనకు ఆన్సర్ రిలేటెడ్గా ఉన్నది 30 గ్రామ్స్. ఓకేనా? 21 పాయింట్ సంథింగ్ వస్తుంది సార్. నాకు తర్వాత కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏమైనా రాంగ్ వస్తే నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి చూస్తాను. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి డి. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? గివెన్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ butane interaction is 0.9 kilocalorie per mole and delta G value is of the following అన్నాడు సార్. గాచే ఇంటరాక్షన్స్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు అండ్ ఫాలోయింగ్ వాల్యూ యొక్క డెల్టా జీ అడిగాడు సార్. 0.9 ఇలా జరిగినప్పుడు గాచే ఇంటరాక్షన్స్ ప్రోడక్ట్ యొక్క డెల్టా జీ వాల్యూ అంత అడిగాడు. జాగ్రత్తగా చూడండి, వచ్చేస్తే ఇది కూడా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఆ రియాక్షన్ అలా రాస్తున్నాను సార్, చూడండి. దీని సైక్లో ఎగ్జామ్ ఫామ్లో రాయండి సార్. మనం గాచెస్ ఇంటరాక్షన్స్ అన్నాడంటే ఖచ్చితంగా ఈ మాలిక్యూల్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? న్యూమన్ ప్రాజెక్ట్స్లోకి తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా తీసుకెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు. 1 2 పొజిషన్లో దిస్ వన్ అప్ అంటే అబౌవ్ ది ప్లేన్, ఇదేమో అబౌవ్ ది ప్లేన్, ఇదేమో బిలో ది ప్లేన్, అంతే కదా? ఓకేనా? CH3 కదా, జాగ్రత్తగా రాయండి. CH3 ఇక్కడ ఇంకొక హెచ్ ఉంటుంది, ఇక్కడ హెచ్ ఉంటుంది. ఓకేనా? ఇటు పక్క రాస్తాం. ఏంటి అబౌవ్ ది ప్లేన్ రాస్తాం, బిలో ది ప్లేన్ ఇక్కడ రాయాలి, హెచ్ రాయాలి. ఓకేనా? ఇక్కడ రాయాలి. ఓకేనా? ఈ కార్బన్ జాగ్రత్తగా చూడండి. ఈ చైన్ని దీన్ని న్యూమన్లోకి రాయాలి సార్. ముందు ఫిషర్లోకి రాయండి. ఇదంతా ఈ లింక్ని అంతటిని R1 R2 అనుకోండి. అప్పుడు ఎలా వస్తుంది ఇది? ఓకేనా? అప్పుడు ఇది సహస్రలో అనుకుంటే మొత్తాన్ని న్యూమన్ ప్రొజెక్షన్లో రాస్తున్నాను. ఓకేనా? ఇది ఏమవుతుంది? ఇక్కడ నుంచి అబ్జర్వ్ ఉన్నాడు అనుకోండి. ఈ డాట్ స్ట్రక్చర్ అనేది ఫ్రంట్ కార్బన్ అవుతుంది, ఈ సర్కిల్ అనేది బ్యాక్ కార్బన్ అవుతుంది. ఇది బ్యాక్ కార్బన్ అవుతుంది అనుకుంటే ఇది చూడండి జాగ్రత్తగా. ఓకేనా? ఇది ఫ్రంట్ కార్బన్ రాస్తున్నాను. ఫ్రంట్ కార్బన్ రాసినప్పుడు ఎలా ఉంది చూడండి. కార్బను ఇలా ఉంది కదా. ఇదంతా ఒక కార్బన్ అనుకుంటే CH3, ఇది R1 అనుకోండి, ఇది R అనుకోండి. పోనీ ఇదంతా ఈ లింక్ని అంతటిని R1 అనుకోమంటున్నాను నేను. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఫ్రంట్ కార్బన్ రాస్తున్నాను R1, లెఫ్ట్లో CH3, ఇక్కడేమో H. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ కార్బన్ రాస్తున్నాను సార్, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇక్కడ ఏముంది సార్? ఇక్కడ ఇది కదా మొత్తం కార్బన్. R ఎక్కడ రాస్తాం? R ఎక్కడ రాసినట్లయితే ఓకేనా, ఇటు నుంచి కదా చూస్తున్నాం మనం. ఇది కూడా అలాగే రాసాం కదా, లెఫ్ట్ రైట్. CH3 ఇక్కడేమో H అలా రాసాను నేను. చూడండి ఇలాగా లెఫ్ట్ రైట్. ఇప్పుడు గాచే ఇంట్రాక్షన్స్ ఆల్రెడీ ఆడి వాల్యూస్ ఇచ్చాడు. గాచే ఇంట్రాక్షన్స్ దేని మధ్య ఉంటాయి సార్? బల్కీ గ్రూప్స్ మధ్య కదా ఉంటాయి. ఇలా R గ్రూప్కి దీనికి మధ్య బల్కీ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా?
ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూస్ ఇచ్చాడు సార్ మనకి CH3 మధ్య గాచే ఇంట్రాక్షన్స్ అంతా 0.9 కిలో కెల్విన్ క్యాలరీ ఫర్ మోల్ అని ఇచ్చాడు సార్. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో ఎంత డెల్టా జీ వాల్యూ ఉంటుందని చూపాడు సార్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూసినట్లయితే మళ్ళీ అగైన్ అబౌవ్ ది ప్లేన్ ఇక్కడ CH3 ఇక్కడ CH3 ఇక్కడ H మళ్ళీ సేమ్ దీన్ని కూడా అలానే మార్చండి. ఇదంతా R అనుకోండి, ఇదంతా R1 అనుకోండి, R2 అనుకుంటే జాగ్రత్తగా ఇదే అబ్జర్వ్ చూడండి. ఇది అబ్జర్వ్ చేస్తే మాకు వచ్చేస్తుంది. దీన్ని ముందు సాహస్లో మార్చి న్యూమన్లో మార్చాలి. నేను డైరెక్ట్గా ఇక్కడే సాహస్లో ఉందనుకుంటున్నాం. ఇక్కడే సాహస్లో ఉందనుకుంటే దాన్ని న్యూమన్లో మార్చేస్తే అయిపోద్ది. ఇక్కడ చూడండి ఇలా ఉన్నట్టు కదా, ఇలా ఉన్నట్టు కదా. పైది ఎలా ఉంది, ఇలా ఉంది. ఇక్కడ రాయల్లో చూడండి, కొన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని న్యూమన్లో మార్చండి. న్యూమన్లో మార్చినట్లయితే బ్యాక్ కార్బన్ సర్కిల్లో చూపించాం, ఫ్రంట్ కార్బన్ ఇలా చూపించాం. ముందు ఫ్రంట్ కార్బన్ రాద్దామా. ఫ్రంట్ కార్బన్ రాసినట్లయితే ఇక్కడ చూడండి ఏముంది, ఇది కదా ఫ్రంట్ కార్బన్. దీన్ని R1 అనుకోమను కదా, R అనుకోమను కదా. నెక్స్ట్ R అనుకుని లెఫ్ట్లో ఏముంది, H ఉంది. రైట్లో ఏముంది, CH3 ఉంది. అయిపోయిందా, CH3. ఓకేనా. ఇప్పుడు చూడండి బ్యాక్ కార్బన్ రాస్తాను. బ్యాక్ కార్బన్ రాసినప్పుడు ఇలా చూడండి, ఇలా ఉంది కదా, ఇలా చూడండి. దీన్ని కదా R అనుకోమన్ను. ఇది R. రైట్లో ఏముంది సార్, అదే లెఫ్ట్లో ఏముంది సార్, CH3. ఈ రైట్లో ఏముంది సార్, H. ఇలా రాసాను చూడండి, అలాగా రాస్తాను ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు బల్కీ గ్రూప్స్ ఇంటరాక్షన్స్ అనేవి చూసుకోవాలి. ఎన్ని వచ్చాయో చూసుకోవాలన్నమాట ప్రోడక్ట్లో. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, ఇది కదా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఈ ఇంటరాక్షన్ చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్లో ఎన్ని గాచే ఇంటరాక్షన్స్ ఉంటాయి, దాని వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకేనా. ప్రోడక్ట్ రియాక్టెంట్కి రాసాం, గాచే స్ట్రక్చర్ 0.9 వచ్చింది కదా. ఎలాంటి ఇంటరాక్షన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇంటరాక్షన్ కదా, గాచే ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా. ఇది 0.9 దీనికి మధ్య గాచే ఇంటరాక్షన్ ఉంటాయా, ఉండవు. దీనికి మధ్య గాచే ఇంటరాక్షన్స్ ఉంటాయా, ఉండవు. నెక్స్ట్ దీనికి మధ్య గాచే ఇంటరాక్షన్ ఉంటాయా అంటే స్ట్రాంగ్ గ్రూప్కి అంటే పెద్ద గ్రూప్కి మధ్య ఉంటాయి. ఓకేనా. అప్పుడు ఈ మెథైల్ గ్రూప్కి మొత్తం ఈ లింక్ చైన్కి ఉన్నాం కదా, ఈ R అనుకున్నాం కదా, దీనికి మధ్య ఉంటాయి. దాన్ని ఏమనుకున్నాం, 0.9. ఓకే. ఆల్రెడీ ఇచ్చాడు 0.9. ఎన్ని ఇంటరాక్షన్స్ వస్తాయి వచ్చే ప్రోడక్ట్లో, ఎన్ని ఇంటరాక్షన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా గాచే ఇంటరాక్షన్స్ అవ్వవు. ఎందుకంటే స్మాల్ గ్రూప్ కావు, బిగ్ గ్రూప్ కావు. ఎక్కడ గాచే ఇంటరాక్షన్స్ వస్తాయి, బిగ్గా వస్తాయి. మెథైల్కి పెద్ద గ్రూప్ ఉన్నది కదా. ఇదంతా R కాదు. R ఏమనుకున్నాం, CH2 మొత్తం ఈ లింక్ అంతటిని R అనుకున్నాం కదా. సో దీనికి మధ్య వస్తాయి అనమాట. మళ్ళీ దీనికి మధ్య ఉండవు సార్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ ఆర్కి మధ్య ఉండవు కదా, దీనికి మధ్య ఉండవు కదా. R అంటే ఇది ఒక మెథైల్ గ్రూప్ కాదు, ఇది ఈ చైనా అంతటిని R అనుకున్నాం కాబట్టి దీనికి మధ్య ఉండవు. కాబట్టి 0.9 మళ్ళీ ఇక్కడ వేసేసారు అనుకుంటే ఆ వాల్యూ పోతుంది. కాబట్టి 0.9 అంతా 1.8 గ్రామ్ అవుతుంది. మన ఆన్సర్ 1.8. ఓకే. చూసారా, 3.6 వేసారు అనుకోండి, 1.8 అది లేదు, అది ఛాన్స్ లేదు కాబట్టి 1.8 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కాంపౌండ్ గివెన్ బిలో ద హైడ్రోజన్ మార్క్డ్ A and B ఆర్. మళ్ళీ సేమే సార్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి జనరల్గా, ఎక్కువ వస్తాయి. ఈ కాంపౌండ్లో A and B అనేవి ఎనోషోటోపికా, ఐసోటోపికా, డైసోటోపికా అని అన్నాడు. చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మిర్రర్ ప్లేన్ అడ్జస్ట్ అవుతుంది. ఇలాగ మిర్రర్ ప్లేన్ అడ్జస్ట్ అవుతుందా, హెచ్కి మధ్య మిర్రర్ ప్లేన్ అడ్జస్ట్ అవుతుందంటే ఖచ్చితంగా ఎనోషోమర్స్. మిర్రర్ ఇమేజ్ ఉంటుంది, నాన్ సూపర్ ఇంపోజిబుల్ అవుతుంది. కాబట్టి ఎనోషోటోపిక్ తిరిగి లేకుండా చూసుకోవచ్చు. ఇలా అడిగినప్పుడు సిగ్మా ప్లేన్ ఉందనుకోండి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అడ్జస్ట్ అవుతుంది అనుకోండి, అది ఎనోషోమర్స్ అవుతాయి ఖచ్చితంగా. ఇక్కడ రాసామనుకోండి మిర్రర్ ప్లేన్, ఇంకొక ఐసోమర్ ఇక్కడ రాసామనుకోండి సార్, ఇలా రాసామనుకోండి సార్, మిర్రర్ ప్లేన్ ఉంటుంది కదా, మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా. సో మిర్రర్ ఇమేజ్ అవుతుంది, నాన్ సూపర్ ఇంపోజిబుల్ అవుతుంది. కాబట్టి నాన్ సూపర్ ఇంపోజిబుల్ ఎందుకు అవుతుంది సార్, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ రాసినట్లయితే ఇవి ఏమవుతాయి, ఇక్కడ HA ఉంటుంది, ఇక్కడ HB ఉంటుంది. ఈ మాలిక్యూల్ ఇలా పెట్టుకొచ్చినట్లయితే, ఇక్కడ పెట్టినట్లయితే HA అనేది సూపర్ ఇంపోజిబుల్ అవ్వవు. కాబట్టి నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజ్ ఉంది కాబట్టి ఎనోషోమర్స్ అంటాం వీటిని, HASBని ఎనోషోమర్స్ అంటాం. ఇంకొకటి ఏమన్నా డైరెక్ట్గా చెప్పవచ్చు, మిర్రర్ ఇమేజ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ రెండు కూడా ఎనోషోమర్స్. మన ఆన్సర్ వచ్చేసి D, ఎనోషోటోపిక్. నెక్స్ట్ వచ్చేసి ద గాచే
కన్ఫర్మేషన్ టీటా 60 degrees ఆఫ్ ఎన్ బ్యూటేన్ పొసెస్ అని అన్నాడు సార్. ఎన్ బ్యూటేన్ అనేది గాచే కన్ఫర్మేషన్ అయినప్పుడు కైరల్ అవుతుందా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా, యాక్సిస్ ఉంటుందా అని అడిగాడు సార్. జాగ్రత్తగా రాయండి. ఏమన్నాడు? ఎన్ బ్యూటేన్ కదా, CH3 CH2 ఎన్ బ్యూటేన్ ఇదే కదా సార్. గాచ్ ఇంటరాక్షన్స్ ఏంటి? గాచ్ ఇంటరాక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాయి కదా. టీటా ఈజ్ ఈక్వల్ 60 degrees. చూడండి గాచ్ ఇంటరాక్షన్స్ ఎలా రాయొచ్చా. CH ఇక్కడ CH ఇక్కడ CH3 ఇక్కడ 3 H'లు ఉంటాయి కదా. ఓకేనా, ఇక్కడ 2 H'లు ఇక్కడ 2 H'లు. ఓకేనా, గాచ్ ఇంటరాక్షన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి సార్? టీటా ఈజ్ ఈక్వల్ 60 degrees అన్నాడు. 60 degrees ఏముంటుంది? ఇది 60 degrees ఉంటుంది. ఏంటి ఉండదు కదా, 180 degrees కదా. 60 degrees ఉండాలంటే ఎలా ఉండాలి? CH3 మధ్య ఇలా ఉండాలి. సారీ, ఇలా ఉండాలి. CH3 H. ఓకేనా, ఇవి H. నేను రాస్తున్నది క్రాస్గా కనిపిస్తుందా? రాస్తుంది ఏంటి? సహాస్ ఫార్ములాలో రాసాను దీన్ని. ఓకేనా, సహాస్ ఫార్ములా రాసినప్పుడు దీనికి మధ్య 60 degree ఉన్నప్పుడే మాత్రం గాచ్ ఇంటరాక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ ఇచ్చాడు వాడికి 60 degrees అని. ఓకేనా, ఎలా ఉన్నప్పుడు దీనికి కైరల్ యాక్సిస్ ఉంటుందా లేకపోతే C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా అని అడిగాడు. ఓకేనా, ఖచ్చితంగా మన ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా, కైరల్ అవుతుందా అని అడుగుతున్నాడు సార్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా, C2 యాక్సిస్ ఉంటుందా? చూడండి జాగ్రత్తగా. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా? అసలు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండే ఛాన్సే లేదు కదా సార్. అలా చూసుకున్నట్లయితే ఇదొక సైడ్ అయిపోయి ఆపోజిట్ ప్లేన్ అయిపోయి కాదు, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్న ఆప్షన్స్ అన్నీ తీసుకోవచ్చు. ఏ అండ్ బిని తీసుకోవచ్చు ప్లేన్ ఆఫ్ సిమెట్రీని. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా? సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండదు కదా. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండాలంటే మాలిక్యూల్ అనేది ఎలా ఉండాలంటే టీటా ఈజ్ ఈక్వల్ 60 degrees అవ్వదు, 180 degrees అవుతుంది. కాబట్టి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా అవ్వదు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, క్లియర్గా సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. ఓకేనా, C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇలా తిప్పినట్లయితే మీకు మాలిక్యూల్ ఎలా వస్తుంది? మళ్ళీ ఇది ఉన్నాయి కదా, ఒకదాన్ని ఒక మాలిక్యూల్ తిప్పామనుకోండి, అయితే బ్యాక్ కార్బన్ కానీ ఇలా వస్తాయి. ఖచ్చితంగా C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఓకేనా, సో మన ఆన్సర్ వచ్చేసి C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అండ్ కైరల్ మాలిక్యూల్. ఓకేనా, కైరల్ మాలిక్యూల్ కదా, కార్బన్ హ్యావింగ్ డిఫరెంట్ ఆటమ్స్ మొత్తం వచ్చాయి కదా. అలా C2 యాక్సిస్ అక్కడ తప్పు రాసాను, కైరల్ కాదు కదా, అకైరల్. ఓకేనా, ఈ రెండు ఓకేనా, ఈ అకైరల్ కదా, 2 హైడ్రోజన్స్ కదా. 2 హైడ్రోజన్స్ ఉన్నప్పుడు అకైరల్ అంటాం కదా. కైరల్ అంటే కార్బన్ హ్యావింగ్ 3 డిఫరెంట్ ఆటమ్స్. ఇలా చూడొచ్చు మనం. ఆల్రెడీ ఆ డేటా 60 degrees ఇచ్చాడు కాబట్టి మనం సెంటర్ ఆఫ్ సిమెట్రీని మినిమైజ్ చేసాం. నెక్స్ట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు కాబట్టి ఆ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నవి 2 ఆప్షన్స్ తీస్తాం, A అండ్ D ఆప్షన్స్ తీస్తాం. ఉండేది మిగిలిన ఆప్షన్ ఏంటి? C2 యాక్సిస్ సిమెట్రీ కాబట్టి చెప్పొచ్చు ఈజీగా. ఓకేనండి, ఇది పార్ట్ 2 సెషన్ ఆఫ్ స్టీరియో కెమిస్ట్రీ. ఇంకా చాలా ఉన్నాయండి బాబు. ఇంకా డిఫరెంట్ ప్రైవేట్ బిట్స్ నేను తెస్తాను ఖచ్చితంగా. ఆల్రెడీ వీడియో లెంత్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.